పగలనక రాత్రనక పోలీసులు కష్టపడుతున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్నీ చేస్తున్నారు. అది గుర్తించని కొందరు మాత్రం ఏకంగా పోలీసులపైనే దాడులు చేస్తున్నారు. తప్పు చేస్తూనే తప్పు చేస్తే తప్పేంటి అని రివర్స్లో ప్రశ్నలు వేస్తూ దాడులు చేస్తున్నారు. ఇదిగో ఈ నటి కూడా అలానే చేసింది. అయితే ఇదంతా తెలిసిన విషయమే, కానీ అక్కడ ఏం జరిగిందో క్లియర్గా చెప్పింది ఆ నటి. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. कंट्रोल फ्रॉम ऐसे बंद कर रहा है वो डाइवर्ट देगा छोड़ दो आप क्या करो फोटो लो फाइन डालो भाई इतना मेंटेन करके मैं बोलूं सर छोड़ दो नहीं अगर मैं रॉन्ग रूट में आई मेरे को पता है कितने लोग नहीं जा रहे रॉन्ग रूट में कितने लोग नहीं जा रहे వీళ్ళని పంపించాను पुलिस वाले बोले तो हम इतना रेस्पेक्ट करते हैं ऐसे साले हमको रेस्पेक्ट कैसा करते हैं ऐसे लोगों के बारे में पूरा చూశారుగా ఎలా వీరంగం సృష్టించిందో. ఇది జరిగింది బంజారా హిల్స్లో. నటి సౌమ్య తన జాగ్వార్ కార్ వేసుకొని రాంగ్ రూట్లో వచ్చింది. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ఆమెను అడ్డగించగా ఆమె రెచ్చిపోయింది. హోంగార్డును బూతులు తిడుతూ, నన్ను ఆపుతావా, రాంగ్ రూట్లో ఎవరు వెళ్ళరా, నేనే వెళ్తున్నానా, కావాలంటే ఫైన్ వేసుకో అని చెప్పింది. దీంతో అక్కడికి చేరుకున్న మిగతా పోలీసులు ఆమెను సముదాయించారు. కాగా ఈ విషయంపై సౌమ్య స్పందించింది. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా తాను రాంగ్ రూట్ తీసుకున్నానని, ట్రాఫిక్ పోలీసు తనను తిట్టడం కారణంగానే తాను కూడా ఇలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందని చెప్పారు. మెడికల్ ప్రిస్క్రిప్షన్ చూపించినా తనను అనరాని మాటలు అన్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. రాంగ్ రూట్ తీసుకోవడానికి రీజన్ మీరు అడిగారు. ఎస్, నేను రాంగ్ రూట్ తీసుకున్నా, నా తప్పే. ఐఎమ్ సారీ ఫర్ ఆల్ ద పోలీస్ డిపార్ట్మెంట్స్. ఎందుకు అనంటే నేను ఒక్కదాన్నే కాదు, చాలామంది చాలా సందర్భాల్లో రకరకాలుగా యూటర్న్ చేసుకుంటూ ఉంటారు. సో నాకేంటి అని అంటే మా మదర్ని టేక్ కేర్ చేసి ఐఎమ్ హ్యావింగ్ లో బీపీ ఇష్యూ. సో నేను ఒక పక్క మా మదర్ని టేక్ కేర్ చేయాలి అన్నప్పుడు సో నేనే వెళ్ళి మెడిసిన్ తీసుకొని రావాలి. సరే అని చెప్పేసి నేను యూటర్న్ చేయడానికి 6:37 ఆ టైంలో పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గర, మీకు తెలియదేమీ లేదు, తెలంగాణ భవన్ దగ్గర ఫుల్ హ్యూజ్ ట్రాఫిక్ ఉంటుంది. సో నేను ఆ ట్రాఫిక్ని మొత్తం తీసుకొని ఇలా నేను యూటర్న్ చేసుకొని రావడానికి ఇట్ విల్ టేక్ నాకు ½ అవర్ పడుతుంది. ఓకే, అది నా తప్పు, నేను కాదని అనట్లేదు. సో నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను నిలబడి, సార్ ఇది కాదు, ఇది సిచ్యువేషన్ అని. ఏంటమ్మా నువ్వు చదువుకోలేదా, బరిగొడ్లు వాస్తున్నావా అంటే ఏంటా మాటలు? ఒక చిన్న దానికి నేను ఎందుకు తిడతాను, ఎందుకు రియాక్ట్ అవుతాను నేను? సార్ ఇది ఉంది పరిస్థితి, ఇలా వెళ్తున్నాను అని చెప్పాను. లేదు సమస్య లేదు, నువ్వు వెనక్కి కార్ తీయాల్సిందే అన్నాడు. నువ్వు అని మాట్లాడద్దు, మర్యాదగా మాట్లాడు. నేను మిమ్మల్ని సార్ అంటున్నప్పుడు మీరు నువ్వు అని ఎలా మాట్లాడతారు? లేదు సమస్య లేదు, నువ్వు తీయాల్సిందే, నువ్వు కార్ తీయాల్సిందే అని ఈ రియాక్ట్ సో మచ్. నీ అంతు చూస్తాను, నువ్వు ఎలా కదులుతావో నేను చూస్తాను, ఆ ముండా ఈ ముండా అని మాట్లాడాడు. ముండా అని ఎలా మాట్లాడతారు రోషన్ ఒక ఆడపిల్లని? కానీ ఆ మాట నేను తీసుకోలేకపోయాను. 2 days అయింది తెలుసా, నేను పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోలేకపోతున్నాను. అసలు ఆ ఓడు ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది నాకు తెలియట్లేదు. ఏదేమైనా సౌమ్య రాంగ్ రూట్లో రావడం తప్పు, ఆమెపై ట్రాఫిక్ పోలీస్ దుర్భాషలాడటం తప్పు. అందుకు సమాధానంగా సౌమ్య బూతు పురాణం అందుకోవడం కూడా తప్పే అని అంటున్నారు నెటిజన్లు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.